ఇంకోటి మీరు అన్నారు హరీష్ రావు గారికి పార్టీ నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నారని చెప్పి. ఆల్రెడీ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు. మరి హరీష్ రావుకి ఇవ్వడానికి కారణాలు ఏమై ఉంటాయి? దీని వెనక ఏమైనా మతలబు ఉందా? నిజానికి మనం చెప్తాం కృష్ణార్జునులు కలిస్తేనే యుద్ధంలో విజయం అనేటటువంటిది. అలాగా కేటీఆర్ చాలా కీలకంగా చాలా కాలం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ ఆయనే దాదాపు కేసీఆర్ వెనకే ఉంటూ కేటీఆర్ బాధ్యతలు తీసుకుంటూ అభ్యర్థుల ఎంపిక ఫైనల్ ముద్ర అయితే కేసీఆర్ వేశారు. కానీ అభ్యర్థులతోటి చర్చలు కానీ ఆ స్ట్రాటజీస్ జనాల్లోకి పంపడం కానీ కార్యకర్తలకు సంబంధించినటువంటి నిధుల సమీకరణ కానీ ఇవన్నీ కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చూశారు. అయితే ఇక్కడ చూస్తే కనుక హరీష్ రావు పాత్ర ఏంటి అనే ప్రశ్న బీఆర్ఎస్లో ఉంది. అందులోనే హరీష్ రావు చాలా సందర్భాల్లో ఆయన సంక్షోభ సమయాలు ఏర్పడినప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్కి ఆయన చాలా కీలకమని పార్టీ వర్గాలు చెప్తూ ఉంటాయి. అంతేకాకుండా ఏదైనా ఉప ఎన్నికలు వచ్చినా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా హరీష్ రావు స్ట్రాటజీస్ కానీ కార్యకర్తలతో సమావేశం అయ్యేటటువంటిది కానీ వేరే రకంగా ఉంటుంది. అంటే ఆ మాస్ ఇమేజ్ ఉంటుంది. కేటీఆర్కి ఎక్కువ అర్బనైజ్డ్ ఇమేజ్, అంటే నగరీకరణ, ఆయన అర్బనైజ్డ్ ఇమేజ్తో ఉంటారు. సోషల్ మీడియా ఇతరత్ర అటువంటి అంశాల్లో ఎక్కువ ఉంటే క్యాడర్కి ఏం కావాలి, క్యాడర్తో ఎలా మమేకం అవ్వాలి, ప్రజలతోటి ఎలా మమేకం అవ్వాలి, ఇలాంటి విషయాల్లో హరీష్ రావు ముద్ర చాలా బలంగా ఉంటుందని పార్టీ చెప్తూ ఉంటుంది. అటువంటి హరీష్ రావుని తురుకుముక్కగా ఉండాల్సినటువంటి హరీష్ రావుని పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం లేదనే భావన కూడా ఉంది. కేటీఆర్ ఎలాగూ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఉద్యమాలు ఇటీవల మనం చూసాము, రైతు నిరసన ఇలాంటి దాంట్లో ఉద్యమాలకి సంబంధించి కేటీఆర్ బాధ్యత తీసుకుంటున్నారు. కానీ పార్టీ నిర్మాణం చేయాలంటే గ్రామ స్థాయి నుంచి ఎవరు ఎలా పనిచేస్తున్నారు, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలి, వాళ్ళని చైతన్యపరచడం ఎలాగా, ఎవరిని బాధ్యతల్లో తీసుకోవాలి, ఇవన్నీ చాలా కీలకం. అంటే క్యాడర్ తోటి చాలా సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉండాలి, వాళ్ళని అసెస్ చేయగలగాలి. సంస్థాగత నిర్మాణం అంటే పార్టీ బలహీనంగా ఉంది, అది మనం ఒప్పుకుని తీరాల్సిందే. అంటే అటు కాంగ్రెస్తో కానీ అధికారంలో ఉన్న లేకపోయినా భారతీయ జనతా పార్టీతో కానీ పోలిస్తే ఈ పార్టీకి ఉద్యమం జరిపినప్పుడు అవసరం లేకపోయింది, అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పార్టీకి బీఆర్ఎస్కి సంస్థాగత నిర్మాణం అవసరం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయంగా నిరంతరము ప్రభుత్వం మీద పోరాటం చేయాలంటే పార్టీ అనుబంధ విభాగాలు, విద్యార్థి, మహిళ, రైతు అన్ని అనుబంధ విభాగాలని బలంగా ఉండాలి. ప్రతి పార్టీ నాయకత్వం పిలిపిస్తే వీళ్ళంతా స్పందించి ప్రజల్లోకి వెళ్ళాలి. అందుకు అవసరమైనటువంటి సంస్థాగత నిర్మాణం, పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం చేయడానికి సంస్థాగతమైనటువంటి నిర్మాణ బాధ్యతల్ని హరీష్ రావుకి అప్పగించారు. ఇది సముచితమైనటువంటి అవసరమైనటువంటి చర్యగానే చూడాలి. అంతేకాకుండా కేటీఆర్ తోటి సమవుజ్జిగా ఉండేటటువంటి హరీష్ రావు కూడా ఆల్మోస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రకంగా అయితే పనిచేస్తారో అనుబంధ విభాగాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ఇన్స్టిట్యూషనలైజ్డ్గా పార్టీని నిర్మించడం అనేది కూడా చాలా కీలకం. అందువల్ల పార్టీతో మమేకమయ్యి కార్యకర్తలతో అనుబంధం ఉండి నియోజకవర్గాల్లో ఏ నాయకుడు ఎలా పనిచేస్తాడో తెలుసున్నటువంటి హరీష్ రావుని ఈ సంస్థాగత నిర్మాణ బాధ్యతలు ఇవ్వడం అనేది పార్టీ పునరుజ్జీవనానికి చాలా ఉపయోగపడుతుందనే కేసీఆర్కి తెలుసు. హరీష్ రావుకు ఉండేటటువంటి బలము అవన్నీ కేసీఆర్కి తెలుసు. కాబట్టి ఈ సంక్షోభ సమయంలో హరీష్ రావు అయితే సంస్థాగత నిర్మాణాన్ని కేవలం మీడియాకో సోషల్ మీడియాకో ప్లాట్ఫామ్కే పరిమితం చేయకుండా గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టానికి అవసరమైనటువంటి యాక్షన్ ప్లాన్ని అతను సమర్థంగా అమలు చేయగలడు అని నమ్మడం వల్లే ఆ సమర్థవంతమైనటువంటి బాధ్యతని హరీష్ రావుని ఎంచుకున్నట్టుగా మనం అంచనా వేసుకోవాలి.